హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో క్రిస్పీ దోశ అయితే వేస్తున్నాను. ఈ దోశ వాటర్లో లేక క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా రావాలంటే ఎలా చేయాలో ప్రాసెస్లో అయితే చూసేయండి. మన ఛానల్లో ఎక్కువగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అయితే ఎక్కువ అయితే చేస్తున్నాను. ప్రతి వీడియోలో కూడా చూడండి. ఇప్పుడు కూడా సేమ్ మన ఇంట్లో మనం రెగ్యులర్గా వాడుకునే ఇంగ్రీడియంట్స్తో అయితే ఈ హోటల్ దోశని అయితే క్రిస్పీగా అయితే చేసేసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకోవాలి. పప్పులు నానబెట్టుకోవడానికి ఇలా ఒక బౌల్ అయితే తీసుకున్నా. అందులో 2 కప్పులు బియ్యం అయితే వేస్తున్నాను. 2 కప్పులు బియ్యం వేసేసిన తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు మినపగుళ్ళు అయితే వేసుకోవాలి. మినపగుళ్ళు కూడా వేసిన తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు పచ్చెనపప్పు అయితే వేస్తున్నాను. 1 స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ వాటర్ అయితే పోసేసి 6 నుంచి 7 గంటల పాటు అయితే నానబెట్టేసుకోండి. ఇప్పుడైతే నానబెట్టేసాను. వాటర్ అయితే పోసి 6 గంటల తర్వాత ఈ విధంగా అయితే నాననియ్యి మళ్ళీ 2 సార్లు అయితే కడిగేసుకుందాం. కడిగేసిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసి మెత్తగా పిండిలా అయితే పట్టేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 2 సార్లు అయితే మిక్సీ పట్టుకోవాల్సి వస్తుంది. సగం అయితే మిక్సీ జార్లో అయితే వేసేసాను. తగినంత వాటర్ అయితే పోసుకుని మెత్తగా పిండి అయితే పట్టేసుకోండి. ఈ విధంగా పట్టేసుకుని ఒక బౌల్లో అయితే వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మెత్తగా అయితే పట్టుకోవాలి. బౌల్లో అయితే వేసేసిన తర్వాత రెండోసారి కూడా అయితే పట్టి వేస్తున్నాను. నేనైతే నైట్ అయితే రుబ్బానండి. పిండిని అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఓవర్ నైట్ అంతా అయితే పులియబెట్టేసుకోవాలి. మూత పెట్టేసి అయితే పులియబెట్టేస్తాం. చూడండి, మూత అయితే పెట్టేశాను. నైట్ అంతా అలా ఉంచేసాను. మార్నింగ్ అయితే పిండి ఎలా ఉందో చూద్దాం. చూడండి, చాలా బాగా అయితే పులిసిందండి. ఇప్పుడైతే మాకు ఈ పిండి 2 రోజులు అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో సగం పిండి అయితే తీసేసి వేరే బౌల్లో అయితే వేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తాను. రేపు వేసుకోవడానికి అయితే మాకైతే సరిపోతుందండి. ఈ విధంగా అయితే పిండి అయితే తీసేసి ఇప్పుడైతే ఈ పిండిలోకి సాల్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఈ పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాం. వేసేసుకుని బాగా అయితే కలిపేయాలి. చూడండి, మనం వేసే దోశకి అయితే పిండి ఈ విధమైన కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. చూడండి, ఇలా అయితే ఉండాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ పెనం అయితే పెట్టేద్దాం. ఈ పెనం వీటెక్కిన తర్వాత అయితే దోశలు అయితే వేసేసుకోవడమే. చూడండి, పెనం అయితే ఈటెక్కింది. ఇప్పుడైతే దోశ అయితే వేసేస్తున్నాను. ఒక గరిటెడు పిండి అయితే తీసుకుని పెనానికి సరిపడగా అయితే పలుచటి దోశలు అయితే వేసేయాలి. చూడండి, ఈ విధంగా పలసగా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పిండి ఆరిన తర్వాత అయితే మనం వేసిన దోశ ఆరిన తర్వాత అయితే ఆయిల్ అయితే పోయాలి. ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దోశ అంతా కాలేట్టుగా ఈవెన్గా మొత్తం కాలేట్టుగా మంచి కలర్ వచ్చేట్టుగా అయితే పెనం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఈ కలర్ వచ్చేదాకా అయితే కాల్చుకోవాలి. చూడండి, ఎంత బాగా వచ్చాయో హోటల్ స్టైల్లో లా క్రిస్పీగా కూడా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు రెండో దోశ అయితే వేస్తున్నాను. అదేవిధంగా సేమ్ వేసేసుకోవచ్చండి. మనం హోటల్ స్టైల్లో లాగా క్రిస్పీగా దోశలు వేసుకోవాలంటే ఈజీగా ఇలా వేసేసుకోవచ్చు. మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఇలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా అయితే వస్తాయి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. హోటల్ స్టైల్లో ఉన్నట్టయితే ఉంటాయండి. ఈ విధంగా వేసుకుంటే మనం చెప్పిన విధంగా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే సేమ్ హోటల్లో ఎలా ఉంటాయో అంతే క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటాయి. ఈ విధంగా అయితే అన్ని దోశలు వేసేసుకోవడమే. ఇప్పుడు నాకు కావాల్సిన దోశలన్నీ అయితే వేసేసాను. ఇలా అయితే ఇప్పుడు ఈ దోశల్లో చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. చూడండి, ఎంత కలర్ఫుల్గా వచ్చాయో దోశలు క్రిస్పీగాని. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను. ఇరుస్తుంటేనే అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయి అన్నది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.